ఇక సొంత ఆటో ఉన్న డ్రైవర్ కు వాహన మిత్ర పథకం వర్తిస్తుందంటున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న రంగాన్ని ఆదుకునేందుకు అందరితో చర్చించే ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. వాహన మిత్ర పథకం నిబంధనతో నష్టపోతున్నామనే వారు తమతో చర్చకు రావాలన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ క్రాంతి వివరిస్తారు. అక్టోబర్ 1 నుంచి ఏపీలో వాహన మిత్ర పథకం అమలు కానుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ వాహన మిత్ర యొక్క గైడ్ లైన్స్ ఏంటి, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు? ఎప్పుడైతే మహిళలకు ఉచిత ప్రయాణం అన్నామో అప్పుడు నుంచి ఏ రంగం అయితే దీనివల్ల కొంచెం నష్టపోతుందో వాళ్ళకు కూడా మేలు చేయాలని సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాహన మిత్రాను తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రంలో ఎవరైతే ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ అయి ఉంటారో వాళ్ళకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర పౌరులు అయి ఉండాలి. అలాగే వాళ్ళకు వైట్ రేషన్ కార్డులో ఒకడిగా కుటుంబ సభ్యుడిగా ఉండాలి. అలాగే 100 చదరపు గజాలు లోపల స్థలం కలిగి ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఆటో యూనియన్స్ కానీ వీళ్ళందరూ ఈ యొక్క వాహన మిత్ర పథకాన్ని డ్రైవర్లకు మాత్రమే ఇవ్వకుండా కేవలం యజమానులకే ఇస్తున్నారు. సో లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఎక్కడ ఒక ఆటోకు మాత్రం ఒక సపరేట్ లైసెన్స్ అనేది ఉండదు. భారతదేశ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ లైసెన్స్ అనేది కామన్ ఫర్ ఆల్, అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఇది ఏ రంగం అయితే ఈ ఫ్రీ బస్ వల్ల కొంచెం నష్టపోతామని చెప్పారో ఆ రంగాన్ని గాడిలో పెట్టేదానికి ఈ పథకం తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే ఈ క్లాజ్లో చేర్చామో వారు ఖచ్చితంగా ఆటో డ్రైవర్ అయి వాళ్ళ ఉపాధి కోసం సొంత ఆటో కొనుక్కొని దినం గడిపేదానికి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళకు, అది కూడా ప్యాసింజర్ క్యారియర్ అయి ఉండాలి, గూడ్స్ క్యారియర్ కాదు. ముఖ్యంగా ఇదన్నిటినీ మేము గత ప్రభుత్వంలో కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని పెచ్చుగా ఇంకా పైకి తీసుకొని పోయి 15,000 రూపాయలు చేసి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ స్కీమ్ ఇచ్చేటప్పుడు అన్ని విధాలా అందరితో చర్చించే ఈ స్కీమ్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఏదో ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసామో తప్పక ఏదో రంగాన్ని నష్టపరిచే విధంగా ఎక్కడి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మేము ఎవరన్నా అలాంటి వారు ఉంటే మాతో రండి, చర్చకి రండి, మేము ఎందుకు ఈ స్కీమ్ని ఇస్తున్నాం, ఎలా ఇస్తామనేది కదా కూలంకషంగా మేము ముందర చర్చిస్తాం. 76% అంటే సుమారు 7,800 నుంచి 8,000 బస్సుల్లో ఈ స్కీమ్ని మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ స్కీమ్ స్టార్ట్ అయ్యి సుమారు 25 రోజులు అయింది. ఎక్కడ చూసినా ఉత్సాహంగా మహిళా మనులు సద్వినియోగం చేసుకోవడం వస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 1,450 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా సుమారు 3,000 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. వైసీపీకి సంబంధించిన పెద్ద మనుషులకు మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏవైతే స్కీములు చెప్పారో అవి తూచా తప్పకుండా ఈరోజు రాష్ట్రం అంతటా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అలాగే వాహనమిత్ర అనేదాన్ని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 10,000 మందికి 10,000 రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ఎక్కడ ఏ ఆర్టీఓ ఆఫీస్లో చూడండి, పోలీస్ స్టేషన్లలో కేసులు బనాయించి అక్రమంగా 10,000, 25,000 ఫైన్లు వేసి బాధి వాళ్ళు నడ్డి విరిస్తే ఈరోజు మేము ఆ సెగ్మెంట్ను కూడా ఉద్ధరించే ఉద్దేశంతోనే 15,000 పెట్టి ఆ స్కీమ్ని తీసుకొని వస్తున్నాం తప్పక ఎక్కడా చెప్పిన మాట తప్పడము లేదు. ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఈ సూపర్ 6 కార్యక్రమం అయితే ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయేటటువంటి డ్రైవర్లు ఉంటాయో ఈ స్త్రీశక్తి పథకం ద్వారా వాళ్ళకి అమౌంట్ చేరేలాగానే ఈ యొక్క గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. వారికే డబ్బు చేరుతుంది ఖచ్చితంగా అని కూడా చెప్తున్నారు. మరోపక్క స్త్రీశక్తి పథకం క్లియర్గా సక్సెస్ అయింది. దాని ద్వారా నష్టపోయే వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు పెంచుకుంటూ ముందుకెళ్తామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి.